అందరికీ నమస్కారం. నేను మీ కొట్టే కావ్య. ఇటీవల భారత ప్రధాని నరేంద్ర మోదీ గారు హైదరాబాద్ వచ్చినప్పుడు ఒక సంచలనమైన స్టేట్మెంట్ ఇచ్చారు. ఇంధనాన్ని పొదుపుగా ఉపయోగించండి, అదేవిధంగా 1 సంవత్సరం పాటు బంగారాన్ని కొనొద్దు అన్నారు. ఆయన ఆ మాట చెప్పినప్పటి నుంచి కూడా దేశం మొత్తం తీవ్రమైనటువంటి గందరగోళానికి వెళ్ళిపోయారు. అసలు ఏం జరుగుతోంది? కట్ చేస్తే బంగారం దిగుమతిపై సుంకం పెంచేశారు. మరోవైపు చూసుకుంటే పెట్రోల్, డీజిల్ లీటర్కు 3 రూపాయలు పెంచేశారు. ఇవన్నీ చూస్తుంటే భవిష్యత్తులో ఏదో జరగబోతుంది, అసలు అంతా ఏదో అయిపోతుంది, మొత్తం కూలికిపోయాము, ఆర్థిక వ్యవస్థ గందరగోళం అయిపోయిందని చెప్పని ఇతర పార్టీ నేతలు కావచ్చు, కాంగ్రెస్ అంటే, వైసీపీ అంటే ఇలా అందరూ మాట్లాడుతూ ఉన్నారు. ఇంకా కొన్ని స్టేట్మెంట్స్ ఏంటంటే, ఒక మాజీ మంత్రి ఎవరు అన్నారు, అసలు ప్రధాని ముందు పాటించి ఆ తర్వాత చెప్పాలి అన్నారు. కానీ ఏదైనా సరే ముందు ఆయన పాటించేందుకు సిద్ధమైన తర్వాతే ఈ పిలుపు బయటికి ఇచ్చారన్నదైతే క్లియర్గా చూస్తే అర్థమవుతుంది. ఎందుకంటే ప్రధాని మోదీ గారు హైదరాబాద్ వచ్చి ఆ మాట చెప్పారు లేదో, వెంటనే ఢిల్లీ వెళ్ళిపోయి తన క్యాన్వాయ్నే తగ్గించేశారు. ఇక ఆయన పిలుపు అందుకుని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, అదేవిధంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు, ఇక ఇతరుల మంత్రులు, భారతదేశ వ్యాప్తంగా ఉన్నటువంటి పలువురు నేతలు కూడా మోదీ గారి పొదుపు మంత్రాన్ని పాటిస్తూ తమ క్యాన్వాయ్ని అయితే తగ్గించేసుకుంటూ వెళ్తున్నారు. కొంతమంది అయితే సైకిల్ మీద వెళ్తున్నారు. అంటే ఇలా విచిత్రంగా అన్ని చూస్తూ వెళ్తున్నాము. అసలు ఒక దేశ ప్రధాని ఇటువంటి మాటలు చెప్పడం వెనకాల ఉన్నటువంటి ఆ ఆంతర్యం ఏమిటి? ఒకసారి ఈ వీడియోలో చూద్దాం. ఫారిన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్, విదేశీ మారక నిల్వలు అంటే ఏంటి? డాలర్లు, యూరోలు, బంగారం ఇట్లా వివిధ రూపాల్లో విదేశీ ద్రవ్యం అనేది మన ఖజానాలో ఉండటం అన్నమాట. ఇవి ఏ దేశంలో ఎక్కువగా ఉంటే ఆ దేశ వ్యవస్థ అన్నిటికన్నా బలంగా ఉన్నట్లు లెక్క. ఒక్క మాటలో చెప్పాలంటే యుద్ధ వాతావరణం కమ్ముకున్న, ఆర్థిక వ్యవస్థ స్తంభించిపోతున్న అలాంటి సమయంలో ఈ ఫారిన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ అనేవి మన దేశానికి ఒక ఎమర్జెన్సీ సేవింగ్స్ లాగా అయితే కాపాడుతూ ఉంటాయన్నమాట. అయితే అసలు ఈ విదేశీ మారక నిల్వలు మన ఖజానాకు వచ్చి ఎలా చేరుతాయి? మనం ఇతర దేశాల నుంచి ఎలా మనకు కావాల్సినటువంటి వస్తువులు దిగుమతి చేసుకుంటామో అదేవిధంగా మన దగ్గర నుంచి ఇతర దేశాలకు కూడా కొన్ని ఎగుమతులు అయితే చేస్తాం. ఆ రూపంలో ఈ రిజర్వ్స్ అనేవి మనకు వచ్చి చేరుతాయి అన్నమాట. అయితే అలా వచ్చి చేరినటువంటి ఈ విదేశీ మారక నిల్వల్ని మనం క్రూడ్ ఆయిల్, ఎలక్ట్రానిక్స్, బంగారం ఇలా వివిధ రకాలైనటువంటి దిగుమతుల మీద పెట్టి వీటన్నిటినీ కూడా ఖాళీ చేసేస్తున్నాం. తద్వారా మన దగ్గర ఉన్నటువంటి ఈ డాలర్లు అనేవి ఎక్కువ ఖర్చు అయిపోవడము, దానివలన ఈ విదేశీ మారక నిల్వలు అనేవి తగ్గిపోతూ వస్తున్నాయి. దీని ఇంపాక్ట్ మన భారత ఆర్థిక వ్యవస్థ మీద ఎలా పడుతుందంటే, రూపాయి విలువ పూర్తిగా పడిపోతుంది. మన యొక్క వస్తువుల రేట్లు ఒక్కసారిగా పెరిగిపోతున్నాయి. దాన్నే ఒక ఎకనామిక్ భాషలో చెప్పాలంటే ద్రవ్యోల్బణం అంటున్నారు. ఇక అంతేకాదు విదేశీయులు మన దేశంలోకి వచ్చి పెట్టుబడులు పెట్టడానికి కూడా ఇవి ఎంతో కీలకం. సో ఇవి మన దగ్గర అయిపోయినప్పుడు ఎవ్వరు కూడా ముందుకు రారు. ఫలితం ఏంటంటే పెట్టుబడులు కూడా శూన్యమైపోతూ ఉంటాయి. ఫలితంగా ఆర్థిక సంక్షోభం వచ్చి నెత్తిన కూర్చుంటుంది. గత 2022లో శ్రీలంకలో జరిగింది ఎగ్జాక్ట్లీ ఇదే. అక్కడ పాలు గుడ్లు కూడా కొన్ని వందలు పెట్టి కొనుక్కున్న పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం. ఒక శ్రీలంక ఏంటి, ఆఫ్ఘనిస్తాన్ చూసాము, పాకిస్తాన్ అయితే ఇప్పటికీ చూస్తూనే ఉన్నాము, నేపాల్ కావచ్చు, అసలు ప్రపంచంలోనే అందరికన్నా ఎక్కువ జనాభా ఉన్నటువంటి చైనాలో ప్రస్తుతం ఇదే ఆర్థిక సంక్షోభంతో అల్లాడిపోతూ ఉంది. మరి అయితే ఎక్కడో పశ్చిమాసియాలో జరుగుతున్నటువంటి యుద్ధ ప్రభావంతో మన భారతదేశం చుట్టూ ఉన్న అన్ని దేశాలు, ఇక ఇతర దేశాలు కూడా ఆర్థిక సంక్షోభంతో అల్లాడిపోతూ ఉంటే ఇప్పటికీ ఆ ప్రభావం చాలా తక్కువ స్థాయిలోనే మన దేశంలో కనపడింది అంటంలో ఎలాంటి అతిశయోక్తి అయితే లేదు. 2026 జనవరిలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చెప్పిన లెక్కల ప్రకారం మన దేశంలో దాదాపు $723 బిలియన్ ఈ ఫారిన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ అయితే మన దేశంలో అయితే ఉన్నాయన్నమాట. అయితే ప్రస్తుతం వరకు ఎటువంటి విపత్తి మన దేశాన్ని టచ్ చేయకుండా ఉండటానికి మెయిన్ రీజన్ ఏంటంటే, ఎప్పటికప్పుడు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు, కేంద్ర ప్రభుత్వము తగు జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళడమే ఇందుకు మెయిన్ కారణం. అంతేకాదు తాజాగా కోటక్ మహీంద్రా బ్యాంక్ వ్యవస్థాపకుడు ఉదయ్ కోటక్ గారు కూడా సంచలనమైన మాటలే చెప్పారు. భారతదేశంలో ఈ ఇంపాక్ట్ చాలా తక్కువగానే ఉంది, మునుముందు అయితే మనం కూడా ఈ ఆర్థిక మాంద్యం యొక్క బారిన పడబోతున్నాము, అందరు జాగ్రత్తగా ఉండాలి, సూచనలు తీసుకోండి అని చెప్పని మాట్లాడారనమాట. ఇక ఈ నేపథ్యంలోనే సాక్షాత్తు మన దేశ ప్రధాని నరేంద్ర మోదీ గారు అయితే ఢిల్లీ నుంచి ఈరోజు యుఏఈ, నెదర్లాండ్స్, ఇటలీ ఇట్లా ఒక 6 రోజుల పాటు అయితే పర్యటన పెట్టుకుని వెళ్ళారు. తద్వారా మన దేశంకి వచ్చేటటువంటి క్రూడ్ ఆయిల్ కావచ్చు, పెట్టుబడులు కావచ్చు, ఇలా అనేక అంశాలపై ఇతర దేశాలతో మాట్లాడేందుకు, మన దేశం ఈ ఆర్థిక మాంద్యం బారిన పడకుండా ఉండేందుకైతే చర్యలు తీసుకునే భాగంగానే ప్రధాని మోదీ గారు అయితే ఈ పర్యటన చేయబోతున్నారు అనమాట. ఏదేమైనప్పటికీ పొదుపు మంత్రం ఎప్పుడు తప్పు కాదు. మనిషి ఆశాజీవి. ఆ ఆశకు మించి ప్రతిదీ ఉపయోగించుకోవడమే ఈరోజు ఇటువంటి పరిస్థితులకి ముఖ్యమైన కారణం అనటంలో ఎటువంటి అనుమానం అయితే లేదనమాట. సో మొత్తానికి ఈ ఫారిన్ ఎక్స్చేంజ్ నిల్వలు మన దేశక ఆర్థిక వ్యవస్థకి ఎంత ఇంపార్టెంటో తెలుసుకున్నాం కదా. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. సాధ్యమైనంత వరకు మీరు కూడా నాయకులు చెప్పిన మాటలకు సంబంధం లేకుండానే ఎప్పుడు ఈ మంత్రాన్ని పాటించండి. థ్యాంక్ యూ.